ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనం అందరం యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన మాటలు వింటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సంగమ, దేవుని మహాకృపను బట్టి ఈ దినం మీతో కలిసి దేవుని మాటలు వినుటకు, ఆయన్ని స్తుతించుటకు దేవుడు మనకిచ్చిన చక్కటి సమయానికై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి కొన్ని విషయాలు నేర్పించాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని నాకు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. అయినను నేను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. చాలా ఇంట్రెస్టింగ్ మాటలు ఇవి. బ్రతుకుట, మరణించుట, ఇవి రెండు నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు అంటున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ మాట. మనం కూడా ఆలోచించాలి. చాలా సందర్భాలలో మనము వినేటువంటి మాటలు, క్రైస్తవ సమాజంలో మనం విన్నటువంటి మాటలు, మరణము మీ తలుపు తడుతుంది, ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది, ప్రతి ఒక్కరి ఇల్లు మరణం దర్శిస్తుంది, మరణం నుంచి తప్పించుకునేవాడు ఎవడు లేడు. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు గారు చాలా ఆసక్తికరమైనటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన, లేకపోతే పౌలు గారు ఈ మాట ఎందుకు చెప్తున్నాడో ఆలోచించారా? నేను ఏది కోరుకోవాలో నాకు తోచట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే, నేను జీవించాలి అనుకుంటే జీవిస్తాను, మరణించాలి అనుకుంటే మరణిస్తాను. చాలామందికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లాగా ఉంది. కొంతమంది అనుకుంటున్నారు, ఇలాంటి విషయాల కోసం మనకు ఎందుకులే టైం వేస్ట్ చేసుకోవడం అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ జీవితం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మరణము నిన్ను డిక్టేట్ చేస్తుందా, లేకపోతే నీవు మరణాన్ని డిక్టేట్ చేయగలుగుతున్నావా? క్రైస్తవ జీవిత ఫౌండేషన్ ఏం చెప్తుంది? పునాది ఏం చెప్తుంది? మరణము నిన్ను చూసి భయపడుతుందా, మరణాన్ని చూసి నువ్వు భయపడుతున్నావా? ఒక మైండ్ సెట్లో క్రైస్తవ సమాజం ఇరుక్కుపోయింది. ఎందుకంటే పెద్ద పెద్ద దైవ సేవకులు అని చెప్పుకున్నటువంటి వారు, రెండవదిగా ఏ సమాధి కార్యక్రమానికి వెళ్ళినా
జ్ఞాపకార్థ కూడికకు వెళ్ళిన కొన్ని లేఖనాలను చూపిస్తూ ఉంటారు. అందరూ అయ్యే చూపిస్తూనే ఉంటారు. అందరూ వాటి గురించే మాట్లాడతారు. అక్కడికే ఆగిపోతారు. మరి పౌలు గారంటే ఏందో తెలుసా? పౌలు గారు అక్కడేమో రాశారో తెలుసా, ఇక్కడేమో రాశారో తెలుసా, అదేందో తెలుసు, ఇదేందో తెలుసా అంటారు. కానీ ఈ మాటలు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు వీటి గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉండట్లేదు? నేను ఏది కోరుకోవాలో, నా చాయిస్ ఏదో అంటున్నాడు ఇక్కడ. ఇంగ్లీష్లో అయితే చూస్, ఐ డోంట్ నో వాట్ టు చూస్. ప్రియ సంగమా, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒక మూస టైప్లో మన జీవితానికి ముగింపు మనం పలకూడదు. అందరూ పోయిన మార్గంలోనే మనం పోదాం. అందరూ పోయిన మార్గంలో పోయేందుకు ఈయన ఇష్టపడట్లేదు. పౌలు గారి జీవితంలో నుంచి, లేకపోతే పౌలు గారు రాసిన పత్రికల్లో నుంచి మనం ఎన్నో మాటలు తీసుకుంటాం. కానీ కొన్ని మాటల్ని దాటివేస్తున్నాం. ఆ దాటివేసే మాటల్లో ఇదొక మాట. ఇంగ్లీష్లో మరణము అని మనం చూచినప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావము. ఎప్పుడైతే ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో ఆ స్థితిని మరణము అని పిలుస్తారు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావము, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ ఏ మ్యాన్. ఎప్పుడైతే అది ఆయన నుంచి వెళ్ళిపోతుందో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెత్. వాక్యం మనం చూసినప్పుడు ఆదికాండంలో ఒక మాట ఉంటుంది. ఏం చూస్తున్నాం మనం? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవవాయువుని ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. జీవాత్మ. ఎప్పుడైతే ఈ జీవము లేకపోతే ఈ జీవ ఆత్మ ఒక నరుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోద్దో అప్పుడు ఆయన మరణం పొందాడు అనే మాట మనం చూస్తున్నాం. కానీ ఇంట్రెస్టింగ్గా పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను జీవించాలో మరణించాలో నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. మరణిస్తే నాకు మేలు, జీవిస్తే మీకు మేలు. అంటే దాని అర్థం మరణించడము జీవించడం అనేది నా నిర్ణయాన్ని ఆధారం చేసుకొని ఉంది. నీవు మరణించాలన్నా నీవు జీవించాలన్నా నీ నిర్ణయం ఆధారం చేసుకొని ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు మరణించాలంటే మరణించవచ్చు, నువ్వు జీవించాలి అనుకుంటే జీవించవచ్చు. మరణాన్ని నువ్వు పిలిస్తే వస్తుంది, మరణాన్ని నువ్వు రావద్దంటే అది రాదు. కొంచెం ఆలోచింప తగినటువంటి మాటలుగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు వచ్చింది మరణం అని మనం చూస్తే, పాపము వలన వచ్చు జీతము మరణము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం మాట చూడగలుగుతున్నాం. రెండవదిగా ఈ మరణం ఎందుకు వస్తుంది అని మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి శరీరము రక్తము ఎవరైతే పరీక్షించుకోకుండా అయోగ్యముగా అందులో పాలు పొందుతారో వారి గురించి రాయబడినటువంటి మాట. రోగులై ఉన్నారు. రెండవదిగా చాలామంది నిద్రించుచున్నారు. మరి ఒక మాటని మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఇశ్రాయేలీయులు
గురించినటువంటి మాట. ఈ ఇశ్రాయేలీయులు సువార్త విన్నారంట. ఇశ్రాయేలీయులు సువార్త వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. సామెతల గ్రంథంలో చూసినట్లయితే 18వ అధ్యాయం, జీవ మరణములు నాలుక వశము, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఇక్కడ పౌలు గారు ఏదైతే చెప్తున్నారో దానికి ఆధారం లేకపోతే దానికి మూలం మనం సామెతల్లో నుంచి తీసుకోవచ్చు. జీవ మరణములు నాలుక వశము, తన పెదవుల ఆదాయము చేత, అంటే నువ్వు ఏది కోరుకుంటావో అది. ఇంకొక మాటను చూసినప్పుడు అదే 18వ అధ్యాయంలో, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండంలో కూడా మనము ఒక మాటను చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం మనం చూసినట్లయితే 20వ వచనము, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లును జీవమును కోరుకొనుడి. నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి జీవమును కోరుకో. దేవుని వాక్యము మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనము, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవమునే కోరుకో. నీ ఎదుట నేను జీవము మేలు మరణము కీడు నేను నీ ముందుంచాను అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఈ మాట కనబడుతూ ఉంది. పౌలు గారు అన్నారు, నేను ఏమి సెలెక్ట్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈయన నూతన నిబంధన విశ్వాసి. 4 సువార్తల తర్వాత మనం ఎక్కువగా ఆధారపడేటువంటి వ్యక్తి. పౌలు గారు ఏం చెప్పారు, పౌలు గారు ఏం చెప్పారు, పౌలు గారు ఏం చెప్పారు అనేటువంటి మాటనే మనం చాలా సందర్భాలలో ధ్యానిస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట, నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సంగమ, మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ఒకానొక రోజున ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టి చనిపోయాడు. నీ పాపాల కొరకు నా పాపాల కొరకు, పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణాన్ని ఆయన పొందుకున్నాడు. వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, మరణ శాసనం ఎక్కడ ఉన్నో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఎవరైతే మరణ శాసనము రాశారో, ఆజ్ఞ అతిక్రమమే పాపము, కాబట్టి నువ్వు ఆజ్ఞ అతిక్రమించొద్దు,
అని ఆదాముతో చెప్పినటువంటి వ్యక్తి నీ కొరకు నా కొరకు మనం చేసినటువంటి పాపాలు ఆదాము భక్తుడి నుంచి అందరూ చేసిన పాపాల కొరకు ఆయన మరణించాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. మరణించి ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు అనేటువంటి వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూసినప్పుడు 54వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కాబట్టి మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చి పాపపు ముళ్ళును ఆయన విరగ్గొట్టాడు, లేకపోతే పాపపు ముళ్ళును ఆయన తీసివేశాడు. అందుకనే వాక్యం చెప్తుంది, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఇప్పుడు మరణపు ముళ్ళు లేదు. ఎందుకు? మనకి ధర్మశాస్త్రము లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యేసుక్రీస్తు ప్రభువారి కృపలో, యేసుక్రీస్తులో మనము ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మరణము అన్నప్పుడు చాలా సందర్భాలలో శారీరక మరణము, ఆత్మీయ మరణము అని ఇలాగ మనం మాట్లాడుతూ ఉంటాం. నేను దాన్ని కాదనట్లేదు, కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, నేను ఏది ఎన్నుకోవాలో నాకు అర్థం కావట్లేదు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ భాగాన్ని మనం ధ్యానిస్తూ పోదాం. దేవుడు చెప్పినటువంటి మాట జీవము. దేవుడు ఆయన మనలో ఉన్నంతసేపు, ఆయన ప్రభావము మన మీద ఉన్నంతసేపు, ఆయన సన్నిధి మన మీద ఉన్నంతసేపు, లేకపోతే మనలో ఉన్నంతసేపు, మనము దేవునిలో ఉన్నంతసేపు మరణము మనలను తాకలేదు అనే మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము మనం చూస్తే, మనము క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. మరణమునకు ప్రభుత్వము లేదు అని ఎరిగి అంటే దాని అర్థం ఏంటంటే, మరణము మనల్ని డిక్టేట్ చేయలేదు. ఇప్పుడు దాకా మనం ఏదైతే నమ్ముతున్నామో, ప్రతి ఇంటికి మరణం వస్తుంది, ప్రతి తలుపు దడుతుంది, ప్రతి వ్యక్తిని దడుతుంది, మరణాన్ని మనం కాదనలేము. ఎవరు కూడా మరణం వచ్చిన తర్వాత కొంచెంసేపు ఆగంటే ఆగదు. ఇలాంటివన్నీ ఎమోషనల్ మాటలు మనం వింటూ ఉన్నాం. కానీ ఆత్మీయంగా వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు ఇలాంటి మాటలు వాడడం కరెక్టా కాదా అనేది కూడా ఆలోచించుకోవాలి. వాక్యం చెప్తుంది, క్రీస్తు ఇక చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటున్నాడు,
నేను నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాను. కీర్తన 91లో మనం ఆ మాటను చూడగలుగుతున్నాం. కీర్తన 128లో ఆయన ఏం చెప్తున్నాడు? నీ పిల్లల పిల్లలు నువ్వు చూచెదవు అని చెప్తున్నాడు. కానీ క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే అకాల మరణాలు. చిన్న కాలంలోనే, యవ్వన కాలంలోనే చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. దానికి కూడా మనం ఏం చెప్తామంటే అది దేవుడు నిర్ణయించాడండి అని చెప్తాం. అది దేవుని చిత్తం అండి అని చెప్తాం. మరి దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరుస్తానని చెప్పింది ఎవరు? అది దేవుని చిత్తం కాదా? లేకపోతే నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు అని చెప్పింది ఎవరు? అది దేవుని చిత్తం కాదా? ఆలోచిద్దాం. మన పరిస్థితులకు అనుగుణంగా వాక్యాన్ని తీసుకోవడం కాదు. ద్వితీయోపదేశకాండంలో చూసాం. నీ ఎదురుగా 2 ఆప్షన్లు పెట్టాను నేను. ఒకటి జీవము మేలు, ఒకటి మరణము కీడు. జీవాన్ని కోరుకో అంటున్నాడు. మనం ఎందుకు ఆ మరణాన్ని లేకపోతే ఆ కీడుని ఎందుకు కోరుకోవాలి? ఆ కీడునే అక్కడే మనం ఎందుకు ఆగాలి? మనం యేసే పిల్లలం కదా. యేసుక్రీస్తు ప్రభువాన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించాం కదా. మనం ఎందుకు వాక్యపు జ్ఞానము, వాక్యపు ప్రత్యక్షత లేకపోతే వాక్యపు అవగాహన కలిగి ఉండట్లేదు? వాక్యం చెప్తుంది పాపము వలన వచ్చు జీతము మరణము. అనుకుందాం, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం దగ్గరికి మనం వెళ్తే వాళ్ళు చెప్తారు, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందండి, లేకపోతే పలాని సమస్య వచ్చిందండి, అందుకని ఈ వ్యక్తి చనిపోయాడండి, లేకపోతే ఇలాగ జరిగిందండి, ఈ కారణం వల్ల ఈ వ్యక్తి చనిపోయాడండి. ఒకసారి ఆలోచిద్దాం. ఒక వ్యాధి వచ్చింది అనుకుందాం. ఆ వ్యాధి వలన ఎంతమంది చనిపోతున్నారు? వ్యాధికి మరణము కారణమా? మరణమునకు వ్యాధి కారణమా? బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు పత్రిక చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాటని మనం చూడగలుగుతూ ఉన్నాం. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతన్ని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. రోగము పాపము లింకు మనం చూడగలుగుతున్నాం. అంటే దాని అర్థం పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. పాప క్షమాపణ పొందాడు అంటే దాని అర్థం అతని మీద మరణము పని చెయ్యదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపము వలన వచ్చు జీతం మరణం. కాబట్టి ఆజ్ఞ లేదు, అతిక్రమించేది లేదు, పాపము లేదు, కాబట్టి మరణము లేదు. నేను ఇందాక చెప్పాను, మరణము అంటే దేవుని సన్నిధి లేకుండా పోవుట, దేవుని ప్రభావము లేకుండా పోవుట, దేవుని ప్రభుత్వం కింద మనం ఉండకుండా ఉండుట, అదనమాట మరణం అంటే. కాబట్టి పాపం ఉన్నప్పుడు దేవుని మాటలు విండు, దేవుని సన్నిధి ఉండదు, లేకపోతే దేవునికి దూరంగా ఉంటాడు. కాబట్టి ఎక్కడున్నాడు? పాపంలో ఉన్నాడు. పాపం ఉందంటే ఆయనకేముంది? మరణం పనిచేస్తుంది. ఎప్పుడైతే క్షమాపణ పొందాడో, ఎప్పుడైతే పాపాలు కడగబడ్డాయో దాని అర్థం పాపము కొట్టివేయబడింది. పాపము కొట్టివేయబడింది అంటే మరణము కొట్టివేయబడింది. మరణము కొట్టివేయబడింది అంటే అతను మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అందుకనే పౌలు గారు అంటున్నారు ఈ మాట, నేను ఈ లోకంలో ఉండాలనా,
ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నా. ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. చాలా సందర్భాలలో ఈ రోజుకి కూడా క్రైస్తవులు వాళ్ళ ప్రియులు ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు మరి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్ జనన దినము, డేట్ ఆఫ్ డెత్ మరణ దినము. యేసయ్య పిల్లలకు మరణ దినము అంటే బాప్తిస్మము తీసుకున్న రోజున, పాపముల విషయమై చనిపోయి, అది మరణ దినం. ఈ లోకాన్ని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటే అది మరణ దినము కాదు, అది చచ్చిన దినము కాదు, నిద్రించిన దినము అని రాయండి. చాలా సందర్భాలలో మనం చేస్తున్న పొరపాటు అదే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ లోకాన్ని వదిలిపెట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే అది నాకు లాభం. ఈ లోకంలో నేను జీవించాలి అంటే అది కేవలము క్రీస్తు కొరకే అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒక చక్కటి మాట మనం వింటూ ఉన్నాం. చాలా సందర్భాలలో జ్ఞాపకార్థ కూడికలు, లేకపోతే ఎవరన్నా ప్రభువునందు నిద్రించిన సమయంలో జనరల్గా వాడేటువంటి ఒక రెఫరెన్స్ ఏంటంటే, కీర్తనలు 90 అధ్యాయంలో నుంచి ఒక మాట చెప్తూ ఉంటారు. ఏం చెప్తుంటారు? 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. ఒకసారి ఆ పైన కింద చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకు ఆయన 70 సంవత్సరాలు బ్రతకాల్సి వచ్చింది, లేకపోతే ఆ 70 సంవత్సరాలు ఆయన జీవితం పరిస్థితి ఏంటి అనేటువంటి మాట మనం చూద్దాం. కీర్తన 90 వచనం చదువుతున్నాను చూడండి. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులను విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఏం చదువుతున్నాం ఇక్కడ? నీ కోపము వలన, నీ ఉగ్రతను బట్టి మా దోషములను, రైట్, నీ ఉగ్రతను నిట్టూర్పులు విడుచుచు. ఇదంతా ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు జీవితం. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత కూడా ఏ రెఫరెన్స్లు మనం చెప్పుకుంటూ, వీటికి మనల్ని మనం అన్వయించుకుంటూ, అంటే ఆ పర్టిక్యులర్ వ్యక్తి ఎవరన్నా కావచ్చు, నన్ను క్షమించాలి, ఆయన దోషాలు ఇంకా ఆయన మీదే ఉన్నాయి, ఆయన చేసింది ఇంకా ఆయనతోనే ఉంది అంటే ఆయన రక్షణ పొందలేదని అర్థం. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం మాట్లాడుతున్నాం ఈయనకి రక్షణ లేదు అని. ఒకసారి ఆలోచిద్దాం. ఈ మాట చెప్పిన మోషే భక్తుడే 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలు అంటే నాకు జ్ఞాపకం వస్తుంది. ఒకసారి మీరు గూగుల్లో మనిషి ఎంతకాలం బ్రతకొచ్చు అని మీరు సెర్చ్ చేస్తే 120 సంవత్సరాలు అని ఉంటుంది. లేకపోతే 120 సంవత్సరాలు బ్రతుకుట ఎలా అని మనం చూస్తే చాలామంది 120 సంవత్సరాలు ఎలా బ్రతకాలో చెప్తూ ఉన్నారు. అంతెందుకండి, ఈ మధ్యకాలంలో ఒక యోగా టీచర్, ఆయన 120 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తూ ఉన్నాడు ఆయన వయసు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆదికాండం మనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట దేవుడు చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనము. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120
ఏండ్లగును. దేవుడు చెప్పిన మాట, మోషే చెప్పిన మాటను పట్టుకొని మనం రెఫరెన్సులు తిప్పేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు అదే చెప్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాటను చూద్దాం ఇక్కడ. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్తూ, అయినను వారి దినములు 120 ఏండ్లు. 120 ఏళ్ళు బ్రతకాల్సిన నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని 70, 80 అని చెప్పి మళ్ళీ దానికి ఆయాసం, దుఃఖం కలుపుకొని అంత మిక్సీ కొట్టి ఆ 70ని 80ని తాగుతున్నాం. ఎందుకు? మా ఇంట్లోనే ఉన్నారు మా మామగారు. ఆయన 95 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన చివరి వరకు ఆయాసం, దుఃఖం అని చెప్పలేదు. ఆయన దేవునికి మహిమ అంటూనే చెప్పేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పౌలు గారు చెప్పినటువంటి ఈ మాట మనలో ఒక ఆలోచనను రేకెత్తించాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాం. ఆయన తప్పకుండా మనకు అట్టి జ్ఞానం, 120 ఏళ్ళు ఎలా బ్రతకాలో ఆయన నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించేవాడు. దేవుడు చెప్పిన మాట 120 సంవత్సరాలు. దేవుడు 120 సంవత్సరాలు చెప్పిన మాటను ఇతరులు అనేకులు ఆ 120 సంవత్సరాలు ఎలా బ్రతకాలో, అంతకంటే ఎక్కువ ఎలా బ్రతకాలో కూడా చెప్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ సమాజం 70, 80 కంటే ఇక ముందుకు పోవట్లేదు. స్పీడ్ లిమిట్ అయిపోయింది. వెహికల్స్కి మనం చూస్తాం కదా, స్పీడ్ లిమిట్ పెడతారు. 50 కిలోమీటర్ స్పీడ్, 60 కిలోమీటర్ స్పీడ్ అని చెప్పి. అలాగా క్రైస్తవ సమాజం 120 కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి బండిని 70 లేకపోతే 80, అది కూడా ఆయాసం, దుఃఖం అని చెప్పుకుంటున్నాం. మనం ఏ స్థితికి రావాలి అంటే, మరణించాలి అన్నా, జీవించాలి అన్నా అది నీ మీద ఆధారపడి ఉంది. దానిని శాసించేటువంటి, మరణాన్ని శాసించేటువంటి, జీవాన్ని శాసించేటువంటి జీవితం నువ్వు జీవించాలి, నేను జీవించాలి. ఇక్కడ క్లియర్గా పౌలు గారు చెప్తున్నటువంటి మాట, అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందును. నేను జీవిస్తున్నానంటే అది క్రీస్తు కొరకే, అనేకుల కొరకు నేను జీవిస్తున్నాను. నేను జీవించడం వలన ఇది అనేకులకు మేలుకరము అంటే నేను తప్పకుండా జీవిస్తాను. 23వ వచనం చూద్దాం. ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. ఈ రెంటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను. మీరు అనొచ్చు, మరి యేసయ్య శిష్యులు ఎందుకు చనిపోయారండి? యేసయ్య శిష్యులు అందరూ హతసాక్షులయ్యారు. వారు ఎందుకు చనిపోయారు అంటే, వారి మరణము అనేకులకు రక్షణను తీసుకొచ్చింది. ఈరోజు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తుంటే అది అనేకులకు రక్షణ తీసుకొస్తుంది అంటే ఎస్, డన్. నువ్వు ఈ లోకంలో జీవించడం అనేకులకు రక్షణ కలుగజేస్తుంది అంటే, అనేకుల కొరకు జీవించేదానికి నీవు నేను మనం నేర్చుకోవాలి. నీవు ఎస్ అనే వరకు, యేసయ్య అన్నాడు కదా సిలువలో, నా ప్రాణము నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను. అలాగ నీవు నేను మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ప్రాణాన్ని మనము దేవునికి అప్పగించేవారిగా ఉండాలి. కానీ 70, 80 ఆయాసం, దుఃఖం అని
ఇలాగా బాధాకరమైనటువంటి జీవితాన్ని మనం ముగించకూడదు. అలా ముగించడం దేవుని చిత్తము కాదు, క్రైస్తవ జీవిత విధానము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చునుగాక, మీకు మంచి ఆలోచన ఇచ్చునుగాక. ఆమెన్.